హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అండి. దానికి 2 టమాటాలు, ఒక పచ్చిమిరపకాయ, ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇదిగో చూసారా, అన్నీ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్దాం. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇదిగో శనగవిత్తనాలు వేసుకోవాలండి. ఉప్మాలా కొంచెం శనగవిత్తనాలు ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి కాబట్టి ఒక గుప్పెడు వేసాను నేను. అయ్యో చూసారా, వేగాయి. కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుందాం. ఇలా వేగేటప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనిద్దాం. అవి మొత్తం బాగా వేగుతాయి కాబట్టి వెంటనే టమాటో వేసి కలిపి ఒక 2 మినిట్స్ వరకు మూత పెడదాం, మగ్గిపోతాయి. ఇది గోధుమ రవ్వ ఉప్మా కాబట్టి కొద్దిగా అల్లం పేస్ట్ వేద్దాం. అల్లం పేస్ట్ పచ్చివాసన వరకు పోయే వరకు వేగాలండి, లేకపోతే బాగోదు, స్మెల్ వచ్చింది. పచ్చివాసన వరకు పోయే విధంగా వేగాలి. చూసారా, టమాటోలు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి అన్నమాట. ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అది మగ్గేదాకా ఉంచి వాటర్ పోద్దాం. మూత పెట్టుకున్నాను, మూత పెడితే త్వరగా మగ్గిపోద్ది అన్నమాట. చూసారా, ఇలా వేగిపోయాయి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఇంకా చూసారా, నాకు పింక్ సాల్ట్ అండి, ఇంత అయితే సరిపోతుంది. సాల్ట్ వేసుకున్నాం కదా, గోధుమ రవ్వ ఉప్మా కాబట్టి ఒక చిటికెడు పసుపు వేసుకున్నామండి. ఎక్కువ కాదు, ఒక చిటికెడు, కలర్ కోసం. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఏది చేసుకున్నా కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా పసుపు అనేది చాలా మంచిది కాబట్టి చూసారా, చాలా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకున్నాం. గ్లాస్ రవ్వకి 2.5 గ్లాసులు వాటర్ అండి. చెంబు రవ్వ తీసుకుంటున్నానండి కాబట్టి 2 చెంబులన్నర వాటర్ పోయాలన్నమాట. 2 చెంబులన్నర వాటర్. అలా మరిగేటప్పుడు రవ్వ పోయాలండి, గోధుమ రవ్వ. ఆవిరి అలా రవ్వ పోసినాక ఒకసారి మూత పెట్టుకోవాలండి. చూసారా, మూత పెట్టుకొని ఒకసారి మధ్యలో ఇదిగో ఇలా కలుపుతూ ఉండాలి. మూత తీసి మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటుతుంది. చూసారా, నాకైతే అడుగంటుకోలేదు. ఇంకొంచెం మగ్గాలి ఉప్మా అనేది. ఇదిగో చూసారా, ఉప్మా రెడీ. మాట్సన్ కారం దాంట్లోకి టచ్చింగ్. ఎంతో రుచికరమైన ఉప్మా అండి. ఎక్కడ అడుగంటుకోకుండా సూపర్గా ఉండిద్ది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు వస్తాను.